అసలు డైలీ రెగ్యులర్గా తీసుకుంటే అసలు ఇంకా బెస్ట్. మనం ఇదిగో ఏదో ఒక రూపంలో అయినా తినొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎక్కువగా వేస్తూ ఉంటాను కూడా. ఇవి కావాలితే వేయించి రైస్ వడ్డించుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఇందులో కూడా వేసేసుకోవచ్చు. నువ్వు చెప్పు. నేను షార్ట్ ఛానల్లో టేస్ట్ చేశాను, నిజంగా మీరు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈ మధ్య ఏంటంటే ఇంక అన్నీ వెజ్ కదా, వెజ్ మీద ఫోకస్ చేస్తున్నాను నేను. నాన్ వెజ్ ఎలాగో తినడానికి లేదు కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఏమనుకుంటున్నానంటే, ఈరోజైతే అసలు నిన్నైతే ఫుల్ వర్షం అండి. ఇంకా ఆ టైంలో ఏం చేస్తాను, పులిహోర తాలింపు పెట్టానమాట. నిజం చెప్తే నమ్మరు. అదే బాగున్నప్పుడు అలా వర్షం పడినప్పుడు ఏదైనా బయటకు వెళ్ళి పిల్లలు తెచ్చుకోవడమో లేదా ఇంట్లో ఏదో ప్రిపేర్ చేయడమో చేస్తూ ఉంటారు కదా, మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా పులిహోర తాలింపు పెట్టాను రాత్రి. బాగుంది, కొద్దిగా అప్పటికప్పటికి చేసేసుకున్నాను అలాగా. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఏంటంటే కొత్తిమీర ఉంది. సరే కొత్తిమీర పచ్చడి ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఇంకా సరే కొత్తిమీర అయితే అంటే కుళ్ళిపోతున్నట్టు అయిపోతుంది, నిలువ ఎక్కువ ఉండట్లేదు. సరే ఏదో ఒకటి ఫ్రెష్గా తీసుకొచ్చారు కదా, కొత్తిమీర రైస్ చేస్తాను రా అన్నాను. మా పిల్లలు ఓకే సరే చెయ్యి అన్నారు. సరే నేను చేసుకుంటున్నాను కదా, మీకు కూడా కొద్దిగా షేర్ చేద్దాం మంచి టేస్టీగా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, ఇది బట్టికి పూర్తిగా నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇంకా హడావిడిగా ఇదిగో ఇలాగా కొత్తిమీర అయితే తీసుకొచ్చారు, కట్ చేసేసాను. ఏర్లు అయ్యి చాలా ఇసుకుంది, కొంచెం క్లీన్ చేసేసి కొత్తిమీరని చూపిస్తాను మళ్ళీ మీకు. నేను ఇప్పుడు ఇంకా బియ్యం కడిగేస్తున్నానండి. ఈ నీళ్ళైతే ఒక్కోసారి నేను తమలపాకు కర్రీ వేస్తాను, బాగా పెరుగుతుందని. ఇంక ఈరోజైతే ఇంకా వేయలేదు. బియ్యం కడిగిన నీళ్ళు ఆనపకాయ పాదులకి బీరపాదులకి బాగా వస్తాయన్నమాట. అమ్మ అయితే చక్కగా మొదల్లో పోసేవారు. ఎంత ఆనపకాయ కాసేసేదంటే డాబా అంతా ఆనపకాయ పైకి ఎక్కించేసారన్నమాట. డాబా అంతా పాకేసింది. ఒక్కొక్కటి ఒక ఇంతంత సైజు మాట. అసలు ఎంత పెద్దగా అంటే ఇంత లావు ఉండేది కాండం. చానాలు కాసిందండి, ఒక 5-6 మాసాలు కాసి ఉంటుంది. ఏదైనా ఒక్కొక్క మొక్క పెంచుతున్నప్పుడు అలా కాసిందనుకోండి, అది మర్చిపోలేం కదా, గుర్తుండిపోతుంది. ఇంత కాయలు వేగంగానే అసలు బెలా అనిపించేది. అంత కాయలు కాస్తాయి అసలు ఆనపకాయ అంటే నమ్మేవారు కాదన్నమాట. అంటే బియ్యం కడిగిన నీళ్ళు అంత బలంగా ఉండేది, పాదు బాగా పాకిది మాట. కొత్తిమీరని అయితే కడుగుతున్నాను. ఒక 3 టైమ్స్ అయినా కడగాలి. ఉల్లిపాయలు కోసేటప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలారా, వీడియో ఎవరు తీస్తారు చెప్పు. ఇప్పుడు చెప్పేవాళ్ళే, తర్వాతే చూద్దాం. కొత్తిమీర అసలు తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది, హార్ట్కి మంచిదంట. అసలు డైలీ రెగ్యులర్గా తీసుకుంటే అసలు ఇంకా బెస్ట్. మనం ఇదిగో ఏదో ఒక రూపంలో అయినా తినొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎక్కువగా వేస్తూ ఉంటాను కూడా, తెప్పించేసి ఏదో ప్రతి కూరలో వేయకుండా అయితే ఉండను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొత్తిమీరని పేస్ట్ చేయాలి మనం. కాళ్ళు కూడా వేసేసుకోవచ్చు, ఓన్లీ ఆకే కాదు కాళ్ళు కూడా. మిక్సీ పట్టేస్తాం కదా ఇప్పుడు దీన్ని, కాబట్టి కోసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ కింద చక్కగా పెట్టేయచ్చండి. మీరు హ్యాపీగా తింటారు వాళ్ళైతేనే. టేస్ట్ కూడా బాగుంటుంది. బాస్మతి రైస్ తోటి చేసుకోవచ్చు. నేనైతే సన్న బియ్యం సోనా మైసూర్ అంటాం కదా, ఆ బియ్యంతో చేస్తున్నాను. దాని టేస్ట్ బాగుంటుంది. లేదు మాకు బాస్మతి రైస్ ఇష్టం అనుకుంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి హ్యాపీగా పెట్టచ్చు మీరు. అంటే గ్రీన్ రైస్ అని చెప్పేసి పెట్టండి, ఓ రోజు గ్రీన్ రైసు, ఓ రోజు ఎల్లో రైసు అంటే పులిహోర అన్నమాట. అలాగా ఒకసారి క్యారెట్ రైస్ అని, ఇలా వెజిటేబుల్స్తో అన్నమాట, బీట్రూట్ రైస్, రెడ్ రైస్ అని హ్యాపీగా వాళ్ళకి అంటే అలా కలర్ఫుల్గా హెల్తీగా పెట్టుకున్నాం అనుకోండి. చిన్నపిల్లలే ఉన్నారనుకోండి, నేనైతే అలాగే పెడతాను. ఇప్పుడు మా పిల్లలంటే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అంటారు, కానీ చిన్నపిల్లలు అనుకోండి వాళ్ళకి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నేర్పామనుకోండి, ఇష్టంగా పెద్దయ్యగా కూడా కొంచెం కేర్ తీసుకుని తింటూ ఉంటారు అన్నమాట. ఏదైనా వండి పెట్టినా నో చెప్పరు. ఇప్పుడు మా పిల్లలైతే నో అని చెప్తారు. చాలా తక్కువేలేండి, చెప్పినా ఊరుకో అనమాట. తిట్టైనా సరే పెడతాను అనమాట నేను. ఇదిగోండి బియ్యం కడిగేసి పక్కన పెట్టాను కదా, ఇందాక నీళ్ళేసి నానబెట్టి ఉంచాను కదా. అన్నం వార్చేసే టైప్లోగా అంటే మీతో మాట్లాడుతూ నేను చేయాల్సిన ప్రాసెస్ మర్చిపోయి
పొయ్యి వెలిగించేద్దామని చెప్పేసి ఎసరు పెట్టేసాను అనమాట. ఇదిగోండి ఒక 8 కాయలు అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీకు కారంగా ఇష్టంగా తినాలి అనుకుంటే అలా తీసుకోండి, లేదు అనుకుంటే ఇందులో మనం కారం అయితే యాడ్ చేయమాట. కాబట్టి నేనైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీరని కూడా మీరు అల్లం వెల్లుల్లిపాయ కూడా కాలితే దీంట్లోనే వేసేసుకోవచ్చు. నేను విడిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడుకున్న పేస్ట్ ఉంది, అది వేస్తాను అనమాట. అంతేగాని ఇంక ఇందులో ఏం వేయట్లేదు. పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర దీన్నే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి కొద్దిగా గీ వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే మంచిది, నేను ఆవు నెయ్యి వాడుతున్నాను కాబట్టి బాగుంటుందండి టేస్ట్. గేదె నెయ్యే కాదు ఆవు నెయ్యి కూడా మంచిది మాట. ఒరిజినల్ది అయితే ఇంకా మంచిది, మనకి దొరకదు కాబట్టి కొంచెం బయట నుంచి తెచ్చుకోవడమే. ఇదిగోండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొద్దిగా లవంగాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క మాట. దాల్చిన చెక్క కూడా కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువేం కాదు, జస్ట్ ఒక 2 అంతే అండి, ఇంకా అంత మించి అవసరం లేదు. అంటే అది కూడా మంచిది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా, అలాగే హెల్త్ కూడా మంచిది అన్నమాట. కొంచెం ఇది ఉల్లిగడ్డలు కట్ చేసి ఉన్నాయి కదా ఉల్లిపాయలు, అది వేస్తాను. ఇది కొంచెం దోరగా వేగాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ చేస్తాం కాబట్టి వేగిపోయినా పర్వాలేదు. ఒక 3 బయట ఉంచాను, ఇవి వేద్దాం. వేయించిన స్మెల్ మంచిగా నూనెలోకి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ అది దిగుతుంది అన్నమాట. ఇది కొంచెం దోరగా వేగనిద్దాం. ఇదిగోండి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తానండి, కొంచెం కరెంట్ తీసి. ఇదిగోండి కొత్తిమీర పేస్ట్, చూడు లోపల గ్రీన్గా ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇలా వారానికి ఒక 2-3 సార్లు వాక్కాయల సీజన్లో, ఇప్పుడు వాక్కాయలు వస్తాయి కదండి, వాక్కాయలు వచ్చినప్పుడు ఒక 3 టైమ్స్ అయినా తింటే మంచిది హెల్త్కి అదిని. ఇదేమో మామూలుగా కొత్తిమీర కూడా గుండెకి అది మంచిది అంటున్నారు. కొత్తిమీర కూడా చక్కగా మన ఇంట్లోనే చిన్న చిన్న కుండీలో కూడా వేసుకుని పెంచుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను, నేను టైం పడుతుంది. ఇది కొద్దిగా ఉప్పు కూడా వేసేస్తున్నానండి, అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇదిగోండి ఇలా దగ్గరికి ఎగిరిపోవాలన్నమాట. ఇవి కావాలితే వేయించి రైస్ వడ్డించుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కావాలంటే ఇందులో కూడా వేసేసుకోవచ్చు. నేను ఇంక ఇందులోనే వేసేస్తున్నాను జీడిపప్పు కూడా. ఫ్లేవర్ అని కాదు కానీ మామూలుగా వేపుకుంటే కొంచెం క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళకి అప్పటికప్పుడు దాని పైన వేసుకుని తినచ్చు, మీ ఇష్టం, మీ టేస్ట్ తగ్గట్టుగా. కొద్దిగా వేగిన తర్వాత రైస్ వేసేసుకోవడమే. కాకపోతే మీరు ముందు నెయ్యి వేసుకున్నప్పుడు కూడా వేపేసుకోవచ్చు జీడిపప్పు, మీ ఇష్టం అది. లేదంటే లాస్ట్లో వేపుకుని వడ్డించుకునేటప్పుడు మొత్తం బిర్యానీ ఎంతో హాట్ బాక్స్లో తీసేసుకుంటాం కదా, దాని పైన చల్లినా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గిన్నె నీళ్ళు వేస్తే సరిపోతుంది. మంచి అరోమా వస్తుంది కదా, తెలుస్తుంది, బాగా వస్తుంది. ఇదిగోండి నేనైతే పెద్ద ఎక్కువ చేయట్లేదు రైస్, సాయంత్రం కదా కొంచెం లైట్గానే తీసుకుంటారు. ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు పోసాం. అంతే, రైస్ అయిపోయింది. విజిల్స్ పెట్టేస్తే 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 15 నిమిషాల్లో అయిపోయిందండి, 3 విజిల్స్ వచ్చినాయి. ఇంకా కొంచెం తీసేసాను నేను, అదే త్వరగా విజిల్ వస్తుందని తీసేసాను అనమాట, కొంచెం తగ్గిన తర్వాత. వావ్, చూడండి బిర్యానీ అంటే కొత్తిమీర రైస్ అంటే
కొంచెం లవంగ ముక్క, దాల్చిన చెక్క వేసాం కదా, మంచి అరోమా వస్తుందన్నమాట. హారిక అది అందరూ అంటున్నారన్నమాట, మంచి సువాసన వస్తుందమ్మా అని. చూడండి ఒకసారి. జీడిపప్పు, ఈ కొత్తిమీర వేసి చేసాం కదా, రైస్ అయితే పొత్తులా వచ్చేసిందండి. కరెక్ట్గా మనకి ఎలా ఉండాలో అలా ఉంది. దమ్మ దగ్గర చూపించు ఒకసారి. బిర్యానీలో అన్నీ ఏమి వేయలేదు నేను, మసాలాలు కానీ పొడి ఏమి వేయలేదు. ఇదిగోండి, లెఫ్ట్ హ్యాండ్తో పెట్టకూడదని అంటున్నారు, కానీ నాకు ఇంకా అలవాటు అయిపోయిందండి. పెట్టినా కొంచెం ఇదిగోండి కింద మీద వేస్తాను అన్నమాట, అందుకని పడిపోతాయి అన్నమాట. ఇదిగో నీకు జీడిపప్పు వచ్చిందా అన్నట్టు ఉంది ఇందులో. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో ఇంకా నేను చూడలేదు, కానీ సువాసన మటుకే అదిరిపోయిందండి, చాలా బాగుంది. శ్రావణ శుక్రవారం అది మన ఇంటికి వచ్చినప్పుడు భోజనాలు ఎవరికైనా చెప్తే కనుక ఇలా చేసుకుని పులిహార, ఇలా వెజ్లో కూడా ఇవి చేసుకుంటే బాగుంటుంది. అక్కడ పట్టుకెళ్ళిపోదాం, మా వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారు. ఇంకా టిఫిన్ పట్టుకొస్తాను. ఇదిగోండి దసాయి, నీకు ఇదిగో నాన్న, నువ్వు చెప్పు. నేను షార్ట్ ఛానల్లో టేస్ట్ చేశాను, నిజంగా మీరు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర ఉంటే చాలు, జీడిపప్పు ఉంటే చాలు, ఈజీగా టేస్టీగా పిల్లలైతే లంచ్ బాక్స్లో అయితే భలే ఎంజాయ్ చేస్తారండి, నాకు తెలిసి అయితేని. బాగుందా? జీడిపప్పుతో తిను ఇంకా బాగుంటుంది. ముద్దకో జీడిపప్పు చొప్పున తిన్నా చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ నిజంగా ఇందులో ఏమీ వేయలేదు కదా, ఆ 2 దాల్చిన చెక్క లవంగాలు వేసాం కదా, పిల్లలకు కూడా ఏమీ రావు, కరివేపాకు అని ఏమీ లేదు. స్పైసీనెస్ కూడా తెలుస్తుంది, పచ్చిమిర్చి వేసాను. వేడివేడిగా వర్షాకాలం, ఇప్పుడు వచ్చే శీతాకాలం వెదర్కి ట్రై చేయండి మీరు, అసలు తప్పకుండా ఒక్క ముద్దతో ఆగరమాట. చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.